హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. గత కొన్ని రోజుల క్రితము జార్ఖండ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మీటింగ్లో మాట్లాడారు. ఏం విషయం అంటే ఆదివారంను సెలవుగా రద్దు చేసి శుక్రవారాన్ని సెలవుగా ప్రకటించాలన్న విషయం పైన మాట్లాడారు. ఈ విషయము నాకు చాలా బాగా నచ్చింది. ఆ విషయం గురించి మీకు నేను చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. వాస్తవానికి మనకు బ్రిటిష్ వాళ్ళు 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 78 సంవత్సరాల వరకు వాళ్ళు పెట్టిన ఆనవాయితీ ఆదివారం సెలవు ప్రకటించాలి. ఆదివారం సెలవును హాలిడేగా ప్రకటించి ఆదివారము కుటుంబంతో పాటు అందరూ బయటికి వెళ్ళాలి, రెస్ట్ తీసుకోవాలి. అలాగే ఆదివారము నీసు నాన్ వెజ్ తినడము మనకు అలవాటు చేశారు. కానీ ఈ ఆదివారం రోజు మాత్రం క్రైస్తవులు మాత్రం చర్చికి వెళ్ళడము, ఉదయము ప్రేయర్ చేయడము, అలాగే ఆ తర్వాత ప్రేయర్ అయిన తర్వాత చిన్నపిల్లలను 12 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళను క్రైస్తవ మతంలోనికి మార్పిడి చేయడము, భారీ ఎత్తున మార్పిడిలు జరుగుతున్నాయి, మత మార్పిడులు జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదివారాన్ని సెలవు దినంగా మనము రద్దు చేసి శుక్రవారాన్ని సెలవు దినంగా పెట్టుకుందాం అన్న విషయాన్ని మాట్లాడాడు. ఈ విషయం నాకు చాలా బాగా నచ్చింది. శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తే శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. మన హిందూ సంప్రదాయాలలో శుక్రవారాన్ని లక్ష్మీవారంగా మనము ప్రకటిస్తూ ఉంటాము. అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చును. అలాగే ఇంట్లో కుటుంబంతో పాటు గుడికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. మన హైందవ సంప్రదాయము, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి శుక్రవారంను సెలవు దినంగా ప్రకటించడం మనకు చాలా ముఖ్యమైనది అన్న విషయము నేను అనుకుంటున్నాను. ఇంకొక రెండవ విషయము ఏంటంటే ఈ మత మార్పిడులు, క్రైస్తవ మతంలోనికి క్రిస్టియన్ మిషనరీలు కానీ సంస్థలు కానీ చేస్తున్నటువంటి మత మార్పిడులను అడ్డుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొదటిది భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం జరుగుతుంది. రెండవది మత మార్పిడులను ఆపడానికి వీలు కలుగుతుంది. ఈ విషయము మీకు నచ్చితే మీ విలువైన అభిప్రాయాలను నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అభిప్రాయాలను అలాగే మన భారత సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని నేను కూడా అభిప్రాయపడుతున్నాను. మీరు కూడా శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించడం ఇష్టమైతే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే ఆదివారాన్ని సెలవు దినంగా రద్దు చేయడం వలన మనకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో మన హిందువులకు ఆదివారము చాలా ముఖ్యమైనది. ఆదివారము సూర్యభగవానుని ఆరాధన చేసుకోవడానికి చాలా ముఖ్యమైనది. ఇప్పటికీ కూడా నేను చూసినప్పటి నుంచి కూడా చాలా రోజుల వరకు కూడా నేను చూస్తున్నాను. ఈ రోజులలో కూడా ఆదివారము సూర్యభగవానుని ఆరాధన చేస్తున్నారు, సంధ్యావందనం చేస్తున్నారు. ఆదివారం అనే కాదు, ప్రతిరోజు కూడా సంధ్యావందనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఆదివారము సూర్యభగవానునికి ఎంతో ఇష్టమైనది, సంధ్యావందనం చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఆదివారము ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవాను ఆరాధన చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అభిప్రాయాలను ఆదివారాన్ని రద్దు చేసి శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయము నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అభిప్రాయాలను ఈ క్రిస్టియన్ మిషనరీలు, క్రైస్తవ సంస్థలు హిందువులను క్రైస్తవులుగా మార్చే ఒక కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రధానమంత్రి చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనం ప్రోత్సహించుదాము. ఇందులో ఏ మతాన్ని కించపరచడం అనేది లేదు. ఇది మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించింది. భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు క్రైస్తవులతోని ముస్లింలతోని కలిసి ఓటు రాజకీయాల కోసమని, ఓట్లు కావాలన్న ఉద్దేశంతో ఆ మతాలతోని క్రైస్తవులు ముస్లింలతో కలిసి మన హిందువులను అన్యాయం చేస్తున్నారు. హిందూ గుళ్ళలో వచ్చేటువంటి ఆదాయాన్ని క్రైస్తవులకు, ముస్లింలకు విరాళాలుగా, జీతాలుగా ఇస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులకు, గుడిని ఆధారంగా చేసుకొని బతుకుతున్న అయ్యగార్లకు, బ్రాహ్మణులకు మనం ఎలాంటి సాయం చేయలేకపోతున్నాం. అది మన దౌర్భాగ్యము. అందుకే మన
సనాతన సంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, మన గుళ్ళను, మన సంప్రదాయాలను కాపాడుకుందాం. మన దేశంలో సనాతన సంప్రదాయాన్ని కాపాడుతున్న బ్రాహ్మణులను మనం ప్రోత్సహిద్దాం, వారి కుటుంబాలను ఆదుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ను, నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ను ప్రోత్సహించండి.